మోడీని మూలలోకి అంటే చిన్న చిన్న గల్లీలలో కూడా ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపైన ఈరోజు అమిత్ షా గారు కూడా వస్తున్నారు 28వ తారీఖు. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి దేశ స్థాయిలో 400 సీట్లు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో అత్యధిక సీట్లు ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. అసలు మీరు ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు, అట్లా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, నేను క్విక్గా కంప్లీట్ చేస్తాను. రెండో విషయం ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ అనే పార్టీకి అసలు రిలవెన్స్ లేదు ఈ ఎన్నికలలో. అంటే మనం అసలు మాట్లాడుకోవడం కూడా పెద్ద టైం వేస్ట్. ఎందుకంటే బీఆర్ఎస్ అనే పార్టీకి 1 సీటు గెలిచినా 10 సీట్లు గెలిచినా వాళ్ళు ఢిల్లీలో పోయి కుర్చీలు గరం చేయడానికి తప్పితే దేనికి పనికి రారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్టేట్లో వాళ్ళు లేరు, సెంట్రల్లో వాళ్ళు ఉండబోరు. ప్రజలకు ఎప్పుడు ప్రజలు చాలా కాన్షియస్గా ఉంటారండి. ప్రజలు ఏం గమనిస్తారు, నాకు ఏం చేస్తాడు ఈ లీడర్కు ఓటేస్తే అనేది గమనిస్తారు. సో ఈరోజు బీఆర్ఎస్కు ఒక ఎంపీ వచ్చిండు అనుకోండి, ఆ ఎంపీ ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. ఏం చేయలేడు. ఎందుకంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో సీఎం గారి దగ్గరికి వెళ్ళలేడు, అక్కడ పీఎం దగ్గరికి వెళ్ళలేడు. ఏం చేస్తాడు? పోనీ ఇండియా అలయన్స్లో జాయిన్ అవుతాడా? కనీసం ప్రతిపక్షం అంటే సెంట్రల్లో ప్రతిపక్షంలో కూడా వాళ్ళకి అర్హత ఉండదు ఎంపీగా. నీకు అర్థమవుతున్నది కదా. అంటే ప్రజలు ఇది గమనిస్తున్నారు అంటున్నాను. సో ఇప్పుడు ఈసారి తెలంగాణలో కానీ సరే దేశంలో ఎట్లా ఉంటుందో తెలంగాణలో సరే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉండబోతున్నది. దానిలో బీజేపీ అత్యధిక సీట్లు ఖచ్చితంగా గెలుచుకోగలుగుతుంది. రైట్, ఒక నిమిషం వెంకట్ గారు. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది, కాకపోతే మీ సమీకరణలు కూడా జరుగుతున్నాయి. చాలామంది కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించారు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ చాలా బలంగా ఉంది, ఎంపీ స్థానాలు ఖచ్చితంగా వారే ఆవేశం చేసుకుంటారు అంటారు. దాన్ని దాన్ని ఎలా ఢీకొట్టబోతారు? ముందుగా ఒక మాట ఏంటంటే సార్, ఇప్పుడు అసలు అంటే బీఆర్ఎస్ని ఒక జాతీయ పార్టీగా మాట్లాడుకోవాలో ప్రాంతీయ పార్టీగా మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే జాతీయ పార్టీని వాళ్ళే ప్రకటించుకున్నారు, మహారాష్ట్రకి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు స్టిల్ టుడే కూడా వాళ్ళ పార్టీ నాయకులకి చాలా వరకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో యాంటీ ఇన్కంబెన్సీ ఎట్లా అయిందో భారతదేశ వ్యాప్తంగా కూడా అదే యాంటీ ఇన్కంబెన్సీ అయింది. ఎందుకంటే ఇందాక అన్నగారు బీజేపీ అన్నగారు ఒక మాట చెప్తున్నట్టు ఏంటంటే విశ్వాసం ఉంది, మోడీ గారి మీద విశ్వాసం ఉందని చెప్తున్నారు కదా. అదే విశ్వాసాన్ని పార్లమెంట్ వేదికగా నిరూపించుకుంటే బాగుండు. ఒకసారి అదానీ గారి విషయం వచ్చినప్పుడు, ఇంకోసారి మన పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు వచ్చినప్పుడు అప్పుడు కూడా విశ్వాసాన్ని నిరూపించుకుంటే బాగుండు. ఎందుకంటే విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన ఒక ప్రధానమైన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే ఈ మొత్తం భారతదేశ డెమోక్రసీలో అది చట్ట సంస్థలు, అంటే చట్టాలు చేసే ఆ వేదికలు మాత్రమే. ఆ వేదికల దగ్గర విశ్వాసాన్ని నిరూపించుకోకుండా ఉన్న ఎంపీలను సస్పెండ్ చేసుకుంటూ పోతే అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే కదా. అదేవిధంగా మేము ఇంకో విషయం చెప్తున్నాం. మోడీ గారి బలాన్ని, మోడీ గారి యొక్క బలంతో, వారి యొక్క చిత్తశుద్ధితో, వారి యొక్క విజన్తో మా నిరుద్యోగుల కడుపులు నింపితే బాగుండు. అదేవిధంగా మేము పెట్రోల్ పోసుకొని నడిపించే బండ్లో దాదాపు 70 రూపాయలకో 80 రూపాయలకో పెట్రోల్ వస్తే బాగుండు. అదేవిధంగా ఈ దేశం నిరుద్యోగ రేట్లో తక్కువైపోయి అంటే ఏది ఒక విశ్వజనీయంగా మారితే బాగుండు. కానీ అట్లా ఏం జరగకుండా కేవలం ఉన్న పరిస్థితులనే మళ్ళీ రిపీటెడ్గా అయ్యి ప్రతిసారి మేము క్వశ్చన్ చేసిన ప్రతిసారి 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి మా మీద బట్టగాసే మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా భారతదేశానికి ఏం కావాలన్న అంశం మీద వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక విషయం. ఇంకో విషయం, ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి పర్టికులర్గా వద్దాం. బీఆర్ఎస్ విషయానికి పర్టికులర్గా వచ్చినప్పుడు వాళ్ళు 2019 ఎలక్షన్స్లో కారు సారు 16 సర్కారు అన్నారు. ఆ నినాదంతో వాళ్ళకు వచ్చిన ఎంపీ స్థానాలతో వాళ్ళు ఏం చేయగలిగారు అనేది స్టిల్ టుడే కూడా తెలంగాణ ప్రజలకు క్లారిటీ లేదు. అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దాంతోపాటు ఆ శ్వేతపత్రంలో ఆ నిరుద్యోగుల బతుకుల గురించి కూడా చెప్తే బాగుండేది కదా. ఆ శ్వేతపత్రంలో ఎంతమంది మీ ఆస్తులు కూడా కొట్టుకున్నారు, ఎంతవరకు మీరు మీ కుటుంబ పరిపాలన ఎంతవరకు మీ ఇంటికి చేరిన ఆస్తులు అనేది అది కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. మీ శ్వేతపత్రంలో ఏ నిధులు నియామకాల కోసం అయితే తెలంగాణ సాధించుకున్నామో దాన్ని మొత్తం మీ స్వేదాన్ని, మీ కష్టాన్ని మీకోసం అనుభవించారు తప్ప ఈ తెలంగాణ ప్రజానికాన్ని కానీ తెలంగాణ ప్రాంతాన్ని కానీ పురోగతి వైపు మీరు తీసుకెళ్ళలేదు. అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్కు మీకు ఒక పరీక్ష. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక దాటిపోతే రేపు బీఆర్ఎస్ పరిస్థితి, రేపు కర్ణాటకలో ఏది మన జనతాదళ్ సెక్యులర్ ఏదైతే ఉందో దేవగౌడ గారి పార్టీ, అట్లా మారిపోతుంది మా పరిస్థితి, ఇంకా దారుణంగా అయిపోతుంది. మమ్మల్ని తెలంగాణ ప్రజలు విశ్వసించే పొజిషన్లో లేరని చెప్పి మీరు పదే తప్పు మీద తప్పు చేసే ప్రయత్నం చేశారు. మేము ఒకటి చెప్తున్నాం, శ్వేతపత్రాన్ని మేము రిలీజ్ చేసిన తర్వాత శ్వేతపత్రం పేరుతో మీరు ఈ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో క్లారిటీ ఇస్తలేరు. నేను ఒక మాట స్పందనంగా చెప్పదలుచుకున్నాం. 50 లక్షల కోట్ల వరకు సంపదను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించామని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు కదా. 50 లక్షల కోట్ల వరకు సంపదను సృష్టించిన తర్వాత ఫస్ట్ తారీఖు ఎందుకు మీరు జీతాలు ఇస్తలేరు తెలంగాణ ప్రజలకు, అంటే ఉద్యోగులకు? ఫస్ట్ తారీఖు ఇంకో విషయం చెప్తున్నా, అదే నిరుద్యోగ రేటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంత విజృంభించింది అంటే ఒక మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను బతకరించే ప్రయత్నం చేశారు. అది ఎంపీ ఎలక్షన్స్ వరకు కంటిన్యూ కాదండి, గుర్తిస్తున్నారు. ఒక నిమిషం ఉండండి కోటేశ్వరరావు గారు, నాకు ఒకసారి అవకాశం ఇస్తారా? తప్పకుండా. కోటేశ్వరరావు గారు
చెప్పండి. ఎవరి పార్టీ ధీమా వారికి ఉన్నది. కాకపోతే ఎంపీ స్థానాలకు సంబంధించి అందరూ కూడా అంటే ప్రజలు కావచ్చు, లేకుంటే ఎవరి ధీమా వాళ్ళు అదేదో మేకపోతు గాంభీర్యం అంటారుగా అలాంటి ప్రదర్శన అనుకోవాలా, లేకుంటే ఇంకో కోణం ఏమైనా ఉన్నాయి అనుకోవాలా? ఇప్పుడు ఎవరి పార్టీ ఎత్తుగడలు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఊహలు ఏమైనా ఉండొచ్చు, కానీ కొన్ని భౌతిక వాస్తవాలని ముందు మనం గమనించాలి. ఇప్పుడు నిన్నగాక మొన్న బీజేపీ ఓటింగ్ శాతాన్ని 50% పెంచుకోవాలని చెప్పేసి చెప్పారు బీజేపీ వాళ్ళు. మొన్న పోయినసారి ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ శాతం 42%. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో నరేంద్ర మోడీ గారికి చాలా పలుకుబడి ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ ఓటు వేయని కారణంగా కేవలం 42% మాత్రమే ఇక్కడ వచ్చింది. 58% ఓటర్లు బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళకి ఓటేశారనేటువంటిది ఒక వాస్తవం. అందువల్ల ఆ అనుభవాలు చూసిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా ఐక్యంగా ఉండి బీజేపీని ఓడించాలి అనేటువంటి, అంటే గతంలో బీజేపీ ఎట్లయితే కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదం ఇచ్చిందో, ఇప్పుడు బీజేపీ ముక్త భారత్ అనే నినాదంతో ప్రతిపక్షాలన్నీ కూడా ఇండియా కూటమిగా ఏర్పడ్డాయనేటువంటి తెలుసు. అయితే దీనిలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత వైరుధ్యాలు కానివ్వండి లేదా అంతర్గత సమస్యలు అవి ఏమి దాచుకోవట్లేదు వాళ్ళు, అవన్నీ ఉన్నాయి. వాటిని ఎట్లా పరిష్కరించుకుంటారో ఏంటనేటువంటిది అది వేరే అంశం. అందువల్ల బీజేపీకి గతం కంటే మేము ఎక్కువ సీట్లు సాధిస్తాము అనేటువంటిది ఒక మైండ్ గేమ్. ఏ పార్టీ అయినా అది మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మన అమర్ గారు చెప్తున్నారు, మొత్తం అంతా మీరు చూస్తే ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారని. మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇదే డైలాగ్స్ చెప్పారు. మొత్తం చివరి వారం రోజుల్లో మాకంత పరిస్థితి మారిపోయింది, అనూహ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి రోడ్ షోలు ఇవన్నీ అని చెప్పేసి చెప్పినటువంటిది మనందరికీ తెలిసిందే. అవి ఇంకా చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. మరి అటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలు రాలేదు. మరి నగరంలో బలమైనటువంటి పార్టీగా ఉన్నదానికి ఒకే ఒక సీట్ వచ్చింది, అది కూడా గతంలో తెచ్చుకున్నటువంటి సీట్ అనేటువంటిది తెలుసు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం రాలేదు, లేదా సికింద్రాబాద్ లో కూడా ఒక సీట్ కూడా రాలేదు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పార్టీ నాయకులు వాళ్ళు చెప్పుకోవడానికి నేనేం తప్పుపట్టినా కానీ ఇది జనం మీద ఒక మైండ్ గేమ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా, బీఆర్ఎస్ నాయకులు అంటే ఇప్పుడు మొత్తం జనానికి అదేంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కదా మనం ఓటేసాము ఎందుకు గెలవలేదు ఆయన అనుకుంటున్నారు. మరి జనం అంత అమాయకంగా ఉన్నారని మీరు చెప్తే ఎట్లాగండి? జనానికి అదే ఇది ఇప్పుడు అదే ఆ కొంప ముంచింది, అదే బీఆర్ఎస్ కొంప ముంచింది అదే. ఎందుకంటే నేను ఓటు చేస్తే నన్ను చూసి ఓటేయాలి, నాకు ఓటు నన్ను చూసి నన్ను గెలిపించాలి అనేటువంటి పద్ధతుల్లో ఆయన వ్యవహరించారు కనుక ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి. అందువల్ల రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి ధోరణి కనుక ఉండేట్లయితే అట్లాగే వస్తాయి. అందుకని బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కానీ వాళ్ళకు లేనటువంటి బలాన్ని లేదా వాళ్ళకి ఏదో ఊహించుకొని కొన్ని చెప్తున్నారు, మంచిదే. ఒకవేళ నిజంగా తెచ్చుకుంటే చూద్దాం. అది ఒకసారి మొన్న అదే విధమైనటువంటి సేమ్